ప్రైజ్ అలాట్. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఈ చక్కటి అవకాశాన్ని దయచేస్తున్న దేవాది దేవుడికి ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియచేస్తూ ఉంటున్నాను. ఆయనకి సమస్త మహిమ ప్రభావములు యుగ యుగములు చెల్లును గాక. ఈ ప్రత్యేకమైనటువంటి సమయంలో పరిశుద్ధ గ్రంథంలో నుండి ఒక లేఖనాన్ని మనం చూసుకుందాం. సామెతలు 22వ అధ్యాయంని 1 నుంచి కొన్ని వచనాలను మనం చూసుకుందాం. సామెతల గ్రంథము 22వ అధ్యాయము 1-2 వచనాలను గమనించినట్లయితే, గొప్ప ఐశ్వర్యము కంటే మంచి పేరును, వెండి బంగారముల కంటే దయయు కోరదగినవి. ఐశ్వర్యవంతులను దరిద్రులను కలిసియుందురు, వారందరినీ కలుగజేసిన వాడు యెహోవాయే. బుద్ధిమంతుడు అపాయము వచ్చుట చూచి దాగును, జ్ఞానము లేని వారు యోచింపక ఆపదలో పడుదురు. యెహోవాయందు భయభక్తులు కలిగియుండుట వినయమునకు ప్రతిఫలము. దేవుడు స్పష్టముగా సామెతల గ్రంథము ద్వారా ఒక మనిషి ఏ విధముగా జ్ఞానము కలిగి జీవించాలో, ఈ లోకములో ఎలాంటి మనుషులు ఉంటారో, ఆ మనుషులు ఎలాంటి స్వభావము కలిగి జీవిస్తారో, అలాంటి స్వభావాల మధ్యలో ఒక దైవుని నమ్ముకున్న బిడ్డలు లేక దేవుని ఇష్టానుసరముగా నడుచుకుంటున్న బిడ్డలు ఏ విధముగా జీవించాలో, జ్ఞానవంతులు ఎలా ఉంటారు, మూర్ఖులు ఎలా ఉంటారు, జ్ఞానము లేని వారు బుద్ధిహీనులు ఎలా ఉంటారు, బుద్ధి కలిగిన వారు జ్ఞానము కలిగిన వారు ఎలా జీవించాలి అని స్పష్టముగా సామెతల గ్రంథము ద్వారా దేవుడు నీతో నాతో ఈరోజు మాట్లాడుతూ ఉంటున్నాడు. గొప్ప ఐశ్వర్యము కంటే మంచి పేరు సంపాదించడం మేలు అంట. ఈ లోకములో ఒక వ్యక్తికి కావలసింది డబ్బు, సంపద, ఆస్తి, అంతస్తులు కానే కాదండి. ఒక మంచి పేరు ఒక వ్యక్తి జీవితంలో ఉంటే ఆ వ్యక్తి అనేకమైనటువంటి వారికి ఒక వెలుగు సంబంధి వలె కనిపిస్తూ ఉంటారు. గొప్ప ఐశ్వర్యము సంపాదించడం కాదు, కానీ ఒక మంచి పేరు సంపాదించుకోవడము అది శ్రేష్టము అంట. నిజమైన ఈ లోకములో మంచి పేరును సంపాదించుకోవడానికి కన్నా చెడ్డ పేరును సంపాదించుకోవడానికి పరుగులు ఎక్కువగా తీస్తూ ఉంటున్నారండి. ఒక వ్యక్తి మంచి, అదేవిధంగా అలాగే కాదు, కానీ ఒక వ్యక్తి మంచిని, నేను మంచిదానిని లేక నేను మంచివాడను అనిపించుకోవడానికి ఎదుటి వారిని కూడా వారు బ్యాడ్గా చేయడము మొదలు పెడుతూ ఉంటున్నారు కదా. అసలు వారి జీవితం ఏంటో, వారి బ్రతికేంటో, వారి మార్గములేంటో వారికి తెలియవు, కానీ వారు మంచివారిని, నేను మంచిదానను, నేను మంచివాడిని నేను అనిపించుకోవడానికి ఎదుటి వారిపైన ఎన్ని నిందలైనను, ఎన్ని అవమానములైనను, చేయని తప్పులు కూడా మోపడానికి కూడా సిద్ధముగా ఉంటున్న వారు ఉంటున్నారు. ఎంతటికైనా కూడా దిగజారే పరిస్థితిలో ప్రజలు బ్రతుకుతూ ఉంటున్నారండి. నిజముగా అలాంటి బ్రతుకు ఒకరిని వ్యర్థముగా పాడు చేయడానికి, తన జీవితాన్ని హైలైట్ చేసుకోవడానికి, ఒక వ్యక్తిని పాడు చేయడానికి వచ్చే పేరు అది మంచి పేరు అంటారా? నిజముగా అది మంచి ఏ రోజైనా మంచి జరుగుతూ ఉంటుంది. నువ్వు ఏదైతే విత్తుతావో ఆ విత్తనమును బట్టి నువ్వు ప్రతిఫలాన్ని కోసే రోజు తప్పకుండా వస్తూ ఉంటుంది. ఈరోజు నువ్వు ఎదుటి వారిని నువ్వు బ్యాడ్గా చేయొచ్చేమో, కానీ దేవుని సన్నిధిలో నువ్వు ఎప్పుడు కూడా దాని ఫలాన్ని నువ్వు పొందుతావు. ఏదైతే విత్తుతావో ఆ ఫలాన్ని నువ్వు అనుభవిస్తావు. అలాంటి పేరు సంపాదించుకోవడము దేవుడికి ఇష్టం అంటారా? కానీ కాదండి. దేవుని సన్నిధిలో ఎలాంటి పేరు సంపాదించుకోవాలి అంటే నీతిగా, న్యాయముగా, యథార్థముగా, మొదటిగా నువ్వు దేవుని రాజ్యమును, దేవుని కొరకు నువ్వు ఏ విధముగా దీన మనస్సు కలిగి జీవిస్తూ ఉంటున్నావో, దేవుని సన్నిధిలో నువ్వు ఎలాంటి ఆత్మను కలిగి బ్రతుకుతూ ఉంటున్నావో, దాని వలన వచ్చే పేరే ఐశ్వర్యము. సంపాదించుట కంటే కూడా ఎక్కువ ఘనమైనటువంటి పేరు అది. అది కాకుండా నీ పేరు సంపాదించుకోవాలని, పేరు ప్రఖ్యాతుల కొరకు నువ్వు నేను ఉండాలని నీ రోజుల్లో నలుగురిని వెంటేసుకొని అనేకులకు మాయ మాటలు చెప్తూ వారిని మాయ చేస్తూ మభ్యపరుస్తూ ఉంటున్న ప్రజలు ఎంతమంది ఉంటున్నారండి. కానీ వారందరూ ఈరోజు నీ తరపున మాట్లాడతారేమో, కానీ దేవుడు రాకడలో వారందరూ కూడా న్యాయము వైపుకు మళ్లించబడినప్పుడు అప్పుడు నీ తలను ఎక్కడ పెట్టుకోవాల్సిన పరిస్థితి వస్తుందో జ్ఞాపకం చేసుకోవాలి. నిజముగా దేవుడు అంటున్నాడు, గొప్ప ఐశ్వర్యము కంటే ఈరోజు నువ్వు మంచి పేరు సంపాదించుకోవాలి. ఎక్కడ మంచి పేరు సంపాదించుకోవాలి? దేవుని సన్నిధిలో నువ్వు మంచి పేరును సంపాదించుకోవాలి. దేవుని సన్నిధిలో నువ్వు ఎప్పుడైతే మంచి పేరును సంపాదించుకుంటావో దేవుడు అనేకుల మధ్యలో నేను నిలవబెట్టడానికి సిద్ధముగా ఉంటాడు. అనేకుల మధ్యలో నువ్వు నిలవబెట్టినప్పుడు అనేకులకు వెలుగు సంబంధి వలె దేవుడు నిన్ను మార్చడానికి సిద్ధముగా ఉంటున్నాడు. నిజముగా అట్టి పేరును సంపాదించుకోవడానికి నువ్వు పరుగులు తీస్తూ ఉంటున్నావా? లేక
నీవు పేరు సంపాదించుకోవాలని, ఎదుటి వారిని పేరును నువ్వు పాడు చేయాలని ఆశపడుతున్నట్లయితే ఆ యొక్క పేరు సరైనటువంటిది కానే కాదు. కాబట్టి దేవుడు దానికి తగిన ఫలాన్ని నీకు ఇస్తాడు. అట్టి ఫలాన్ని నువ్వు అనుభవించకముందే అలాంటి బ్రతుకులో, అలాంటి జీవితంలో నువ్వు ఎప్పుడైతే జీవిస్తూ ఉంటున్నావో, నిన్ను నువ్వు సరి చేసుకొని ఈ సమయంలో నీ యొక్క హృదయాన్ని దేవునికి అప్పగించినట్లయితే దేవుడు నీ యొక్క హృదయాన్ని మార్చడానికి సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి అటు జీవితము దేవుడు నీకు అనుగ్రహించలాగున ప్రార్థన చేద్దాం. ప్రతి ఒక్కరు ఏకీభవించినట్లయితే, పరలోకమందున మా పరలోకపు తండ్రి, నీకు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. నిజముగా మంచి పేరు సంపాదించాలని అక్రమముగా, అన్యాయముగా ప్రభా, ఆయా తప్పుదారులు పడుతున్న వారు ఎంతోమంది ఉంటున్నారు ప్రభా. అలాంటి పేరు ఒక మనిషిని బాగు చేయలేదు. కానీ ఓ పరిశుద్ధాత్మ దేవ, నీ సన్నిధిలో దీన మనసు కలిగి ఎవడైతే జీవిస్తాడో అయ్యా, వారికి మంచి పేరుని నేను అనుగ్రహిస్తాను అంటున్నాం. అట్టి అయ్యా కొద్ది కాలమైనను కూడా ప్రభా, నీ సన్నిధిలో మంచి పేరును సంపాదించుకొని నిత్యము నిన్ను స్తుతించి నిన్ను మహిమపరిచే వారిగా ప్రభా ఉండడానికి నీ కృపను, నీ కనికరమును మీరే చూపించి నీ నామానికి మహిమ తెచ్చుకోమంటూ యేసు క్రీస్తు ఉన్నతమైనటువంటి నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. ప్రైజ్ లార్డ్ అందరికీ.